ప్రస్తుతం సినిమాను చూడటానికి థియేటర్లకు వెళ్తే ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఒక్కోసారి టికెట్ ధర 500 వరకు పలుకుతుంది. ఈ రోజు సినిమా టికెట్ కనీస ధర 300. మీరు సింగిల్ స్క్రీన్ థియేటర్ కు వెళ్లాలని కూడా ఆలోచిస్తే టికెట్ ధర కూడా 200 కంటే తక్కువ కాదు. ఫలితంగా ఈ రోజుల్లో చాలా మంది థియేటర్లకు సందర్శించడం మానేస్తున్నారు. ఇంతకు ముందు టికెట్లు 5 నుండి ప్రారంభమయ్యేవి. ఇంత తక్కువ ధర టికెట్ పెట్టి భారీ విజయం సాధించిన సినిమా ఒకటి ఉంది. ఆ చిత్రం పెళ్లి సందడి. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం 1996లో విడుదలైంది. ఈ చిత్రం 11 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ చిత్రం థియేటర్లో టికెట్ కేవలం 5 నుండి ప్రారంభమయ్యాయి. కొన్ని థియేటర్లో టికెట్ ధర 30 వరకు ఉంది. నేటి ధరలతో పోలిస్తే ధర ఇప్పటికీ చాలా చౌకగా కనిపిస్తుంది. 1.5 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పట్లో అది పెద్ద హిట్. థియేటర్లో సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇప్పటి రేటుతో పోలిస్తే పెళ్లి సందడి 100 కోట్ల క్లబ్ రేంజ్ లో ఆడింది. శతాధిక చిత్రాల శ్రీకాంత్ ని కూడా సోలోగా 100 కోట్ల క్లబ్ హీరోగానే చూడాలి. పెళ్లి సందడి సినిమా చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వహించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, రవలి, దీప్తి భట్నాగర్, తనికెల భరణి, బ్రహ్మానందం, రాజా రవీంద్ర, కైకల సత్యనారాయణ, బాబు మోహన్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. ఈ మూవీని అశ్విని దత్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 5 నంది అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ సంగీతం తెలుగు కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఈ చిత్రం తరువాత హిందీలో రీమేక్ అయింది. 1997లో మేరే సప్నో కి రాణి అనే పేరుతో పెట్టి రీమేక్ చేశారు.